హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటేనే మన అందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది పచ్చడి. మరి ఈ ఉగాది పచ్చడిని చాలా సింపుల్ గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. మన ఆచార సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ రోజున ఈ పచ్చడిని అయితే అందరము కూడా ప్రసాదంగా తీసుకుంటాము. కానీ ఇది ప్రసాదం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి 6 రకాలతో కూడిన ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. మొదటి రుచి పులుపు. ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నీట్గా కడిగేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ చింతపండును వేసి 1 కప్పు దాకా నీళ్లను వేసుకొని ఈ చింతపండును అయితే నాననిద్దాము. ఈ చింతపండులో మానసిక ఒత్తిడిని దూరం చేసే గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నానిన చింతపండులో పిప్పి మొత్తం తీసి ఈ చింతపండు రసాన్ని ఈ కుండలో వేసుకుందాము. రెండవ రుచి తీపి. ఇప్పుడు ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని తీసుకుందాము. ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని బెల్లం కరిగినంత వరకు కూడా ఉంచుకుందాము. ఈ బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన ఇందులో ఉన్న చెత్త అంతా కూడా పోతుంది. మూడవ రుచి చేదు. ఈ వేప పువ్వులో చేదు, వగరు రెండు కలిసిన రుచి అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వేప పువ్వునంతటినీ కూడా శుభ్రంగా కడిగాక ఇందులో కాడలు లేకుండా పువ్వునంతటినీ కూడా సపరేట్ చేసుకుందాము. ఈ వేప పువ్వులో వ్యాధి నిరోధక శక్తి అలానే రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా వేప పువ్వుని తీసుకొని ఈ పచ్చడిలో అయితే కలుపుకుందాము. 4వ రుచి కారం. ఇక్కడ నేను కారం కోసం మిరియాలను అయితే 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. ఈ మిరియాలని బాగా దంచి మెత్తని పొడిలా తయారు చేసుకుని ఈ పచ్చడిలో కలుపుకుందాము. ఈ మిరియాలలో కూడా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. 5వ రుచి ఉప్పు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పునైతే తీసుకుందాము. ఈ ఉప్పు అనేది మన శరీరంలో సోడియంస్ లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటుంది. ఇప్పుడు 6వ రుచి వగరు. ఇక్కడ మనము చిన్న మామిడికాయలని తీసుకోవాలి. ఈ మామిడికాయల్లో కొద్దిగా వగరుతో పాటు పులుపు కూడా ఉంటుంది. ఈ మామిడికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలానే చర్మ వ్యాధి సమస్యలు కూడా ఏమీ రాకుండా చూసుకుంటుంది. దానితో పాటు ఈ వేసవి కాలంలో మన బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇక్కడ మనకి 6 రకాలతో కూడిన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంత ఆరోగ్యకరమైన ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉగాది పచ్చడిని మీరు కూడా ఉగాది రోజున ప్రిపేర్ చేయండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.